లోకనాయకుడు కమల్ హాసన్ భారతీయ 2 చిత్రం అయితే బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రేటుకి అయితే అమ్మేశారు. ఇప్పటి వరకు రాబట్టిందంతా 4 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం అయితే కనిపించింది. కానీ వర్కింగ్ డేస్లోకి వచ్చేసరికి సినిమా పరిస్థితి అయితే మారింది. డే 5 బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత, అసలు ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టుకుంది, ఇంకా ఎంత రావాలి, సినిమాకి లాభాలు వస్తాయా లేదో తెలుసుకుందాం పదండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. 4 రోజుల్లో భారతీయ 2 చిత్రం 13 కోట్ల 45 లక్షల షేర్ని అయితే తెలుగు రాష్ట్రాలకు గాను అందుకోవడం జరిగింది. డే 5కి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేనే కావడంతో డ్రాప్ అయితే గట్టిగానే అయింది. డే 5 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఆధారంగా చెప్పుకోవాలంటే 60 లక్షల వరకు వసూలునైతే అందుకుంటుంది. ఇక హిందీ, తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. డే 5 ప్రపంచవ్యాప్తంగా టోటల్గా చెప్పుకోవాలంటే 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల 10 లక్షల వసూలునైతే షేర్ రూపేణ అందుకుంటుంది. 5 కోట్ల 95 లక్షల వరకు గ్రాస్ వెళ్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ స్పష్టం చేసింది. 5 రోజులు ఇలా మాట్లాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర వచ్చిన వసూలు ఎంత అంటే 75 కోట్ల 90 లక్షల వరకు షేర్ అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 149 కోట్ల 40 లక్షల గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది 5 రోజుల్లో. కమల్ హాసన్ భారతీయ 2 చిత్రం హిట్ కావాలంటే ఇంకా 96 కోట్ల షేర్ అయితే రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇది కష్టమైన పనే, కానీ వర్కింగ్ డేస్లో సినిమా వసూలు తక్కువగా వస్తున్నాయి. మరి సెకండ్ వీకెండ్లో సినిమా జోరు చూపిస్తే సినిమా చాలా మొత్తం రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర భారతీయ 2 చిత్రం సినిమా కొంతమంది ఫ్లాప్ అంటున్నారు, కానీ సినిమా అయితే బాగానే ఉందని చాలా మంది అయితే చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూలు రికవరీ చేస్తుందా లేదా మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.